హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం సెలెక్ట్ చేసుకున్న టాపిక్ సెల్సియస్ టు ఫారెన్ హీట్ అండి. సో ఫంక్షన్ మొదలు పెట్టేద్దాం. ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఫారెన్ హీట్కి ఒక ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా నేను రాసి చూపిస్తాను. సో ఒక్క ఫార్ములా తెలుసుకుని గుర్తుపెట్టుకుంటే మనకి ఫంక్షన్ చాలా ఈజీగా రాసేయచ్చండి. సో ఫంక్షన్ ఫస్ట్ రాసేద్దాం మనం. సో ఫంక్షన్ డిఫైన్ చేద్దాము. ఫంక్షన్ నేము మనం ఏం పెట్టుకుందాము, సెల్సియస్ అండర్ స్కోర్ కన్వర్ట్ అని పెడతానండి. సో ఈజీగా ఉంటుంది మనకి. సో ఇక్కడ సి అనే ఒక పారామీటర్ పాస్ చేస్తాను. సి డినోట్స్ సెల్సియస్ అండి. అలాగే మనం ఇప్పుడు ఫార్ములా రాసుకోవాలి. ఫంక్షన్లో ఫార్ములా ఫారెన్ హీట్కి రాసుకోవాలండి. సో ఫారెన్ హీట్కి ఫార్ములా ఏంటి అని అంటే సి సెల్సియస్ అండి. సి అంటే సెల్సియస్, ఎందుకంటే పారామీటర్ సి ఇచ్చాను కాబట్టి మనం ఏదైతే పారామీటర్స్ ఇస్తున్నామో ఎంటర్ చేసే పారామీటర్ అది. సో ఆ పారామీటర్ ఇంటూ 9 డివైడెడ్ బై 5 అండి ప్లస్ 32. ఇది ఫార్ములా అండి. సో ఈ ఫార్ములా గుర్తుంటే మనకి ఫారెన్ హీట్ని ఏదైతే టెంపరేచర్ ఉంటుందో సెల్సియస్ నుంచి ఫారెన్ హీట్కి ఈజీగా కన్వర్ట్ చేసేయచ్చు అనమాట మనం. సో మనం రిటర్న్ చేద్దామండి. రిటర్న్ ఏం చేద్దాం, మనకి ఏదైతే ఫార్ములా ఇచ్చామో ఆ ఫార్ములాకి మనం పారామీటర్ యాడ్ చేసాం కదా, అదే ఇద్దామండి. అంటే ఎంటర్ చేసింది ఎఫ్లోకి స్టోర్ అవుతుంది. ఎఫ్ మీన్స్ ఫారెన్ హీట్. సో ఎఫ్లోకి స్టోర్ అవుతుంది కాబట్టి రిటర్న్ ఎఫ్ అని పెట్టానండి. సో ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్ తీసుకోవాలి యూజర్ దగ్గర నుంచి మనం. సో యూజర్కి ఇన్పుట్ ఫీల్డ్ కాబట్టి ఇన్పుట్ అని పెడదాము. ఇన్పుట్ ఇంట్ అని పెడదామండి, ఎందుకంటే మనం ఇచ్చేది నెంబరే కదండి. సో ఇన్పుట్ ఇంట్ అని పెడుతున్నాను. ఈక్వల్ టు ఇన్పుట్ ఫీల్డ్ ఇక్కడ సెల్సియస్ డెసిమల్ పాయింట్స్ కూడా ఉంటాయండి. పాయింట్ తర్వాత అంటే 5.5 అని అలా కూడా ఉంటుంది అనమాట. అంటే పాయింట్ దగ్గరని తర్వాత ఉన్నా కూడా వస్తుంటాయి అనమాట డెసిమల్ పాయింట్స్. సో మనం ఏం చేయాలంటే ఫ్లోట్ రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లోట్లో కూడా డెసిమల్ పాయింట్స్ వస్తాయి కాబట్టి ఇన్పుట్ ఫీల్డ్. సో ఇక్కడ మనం ఒక మెసేజ్ ఇద్దాము యూజర్కి, ఎంటర్ టెంపరేచర్ ఇన్ సెల్సియస్ అండ్ ఇన్పుట్ ఫీల్డ్ ఒకటి రాసుకున్నాము. దాని పేరు ఇన్పుట్ ఇంట్ అని పెట్టుకున్నాము. ఓకే, ఇప్పుడు ఈ ఇన్పుట్ ఇంట్ని మనం పైన రాసిన ఫంక్షన్లోకి పాస్ చేయాలన్నమాట. సో పాస్ చేయాలంటే ఆ ఫంక్షన్ నేమ్ రాసుకుని దాన్ని సి అంటే పారామీటర్ కదా, ఆ పారామీటర్ ఏంటంటే ఇన్పుట్ ఫీల్డ్ అండి. ఆ ఇన్పుట్ నేను ఇన్పుట్ ఇంట్ అని పెట్టుకున్నాను, దాని పేరు ఇన్పుట్ ఇంట్ అని పెట్టుకున్నాను కాబట్టి దాని పేరుని పాస్ చేశానండి. దీనికి ఒక నేమ్ ఇచ్చుకుందామండి. సో మన ఫైనల్గా వచ్చేది రిజల్టే కాబట్టి ఆర్ఈఎస్ అని పెడదాము. సో ఆర్ఈఎస్ పెడితే ఈజీగా ఉంటుంది మనకు ఐడెంటిఫికేషన్ కోసం. సో ఆర్ఈఎస్ అని పెట్టాను. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ప్రింట్ చేయడం అండి. ప్రింట్ చేస్తే అయిపోతుందండి. సో ఆర్ఈఎస్ అని ప్రింట్ చేస్తున్నానండి. మనకు కావాలంటే కొంచెం డీటెయిల్గా అంటే మనం ఏం ఎంటర్ చేసాము, ఏం కావాలి అని తెలుసుకోవాలని అంటే మనం కొంచెం ఫార్మాట్ చేసి చేద్దాం. అది కూడా చేసేద్దాం మనం. ఈ F1 ఫార్మాట్ చేశాను. సో ఇందులో మెసేజ్ ఏం పెడదామంటే, సో ఫస్ట్ మనం ఏం ఎంటర్ చేస్తున్నాము ఏమండి అది తీసుకుందాం. ఏం ఎంటర్ చేస్తున్నాము, ఎంటర్ చేసేది పేరు ఇన్పుట్ అండర్ స్కోర్ ఇంట్ అండి. సో ఏది ఎంటర్ చేసాం పెట్టామండి. పెట్టిన తర్వాత మెసేజ్ ఏం రాద్దాము, సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి మనకు వచ్చే రిజల్ట్ అనమాట. ఈక్వల్ టు మనకు వచ్చే రిజల్ట్ ఏంటి, దాని పేరు ఏమిటో ఆర్ఈఎస్ అని పెట్టాం. ఆర్ఈఎస్ ఫారెన్ హీట్ ఇదండి. సో ఇప్పుడు రన్ చేద్దాం కోడ్ని. సో రన్ చేశాను. సో మనం ఎంత ఇద్దాము, 99 ఇద్దామండి. అది చూసారా 210. అలా మనం ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబరు ఫారెన్ హీట్ కింద ఈజీగా కన్వర్ట్ అవుతుంది. మనకు కొంచెం అంటే క్లారిటీగా ఉండేలాగా అలాగా కోలన్ పెట్టుకున్నాం అనుకోండి, చూడండి అది ఐడెంటిఫికేషన్ బాగుంటుంది అనమాట. 50 అని ఇచ్చాను అనుకోండి, అది ఒక ఫారెన్ హీట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో అలా ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఫారెన్ హీట్ కింద ఈజీగా కన్వర్ట్ అయిపోద్దండి. ఈరోజు మనం సెలెక్ట్ చేసుకున్న ఇంకో టాపిక్ చెక్ ఇఫ్ ఎ స్ట్రింగ్ కంటైన్ ఓన్లీ డిజిట్స్ ఆర్ నాట్ అండి. సో ఇది చాలా సింపుల్ ఫంక్షన్ అండి. యూజరు ఎనీ స్ట్రింగ్ విత్ డిజిట్స్ కూడా ఎంటర్ చేస్తాడు. సో ఎంటర్ చేసినప్పుడు అందులో
డిజిట్స్ క్యారెక్టర్స్ రెండు ఉంటే సో అది నాన్ డిజిట్ క్యారెక్టర్స్ అని చెప్పేసి చెప్దామండి, మెసేజ్ ఇద్దాము. ఒకవేళ కానీ ఓన్లీ డిజిట్స్ ఉంటే కంటైన్స్ ఓన్లీ డిజిట్స్ అని చెప్పి మెసేజ్ ఇద్దాం. ఇది చిన్న సింపుల్ ఫంక్షన్ అండి. సో ఫంక్షన్ రాసేద్దాము. సో ఫంక్షన్ నేమ్ వచ్చి డిజిట్స్ అని పెట్టుకుందామండి. డిజిట్స్ అని పెట్టుకుని దాన్ని ఒక పారామీటర్ పాస్ చేద్దాము. దాంట్లో పారామీటర్ పాస్ చేస్తే డిజిట్స్ని కనిపెట్టడానికి సింపుల్ ఫంక్షన్ ఉందండి మనకు ఆల్రెడీ పైథాన్లో, ఈజ్ డిజిట్స్. సో అది గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి మనకి. సో ఐ డాట్ ఈజ్ డిజిట్ అంతేనండి, ఇంకేం లేదండి. ఈజ్ డిజిట్ అని రాస్తే మనకి ఆటోమేటిక్గా ఫంక్షన్ అయిపోతుందండి. సో దాన్ని అందుకనే డైరెక్ట్గా రిటర్న్ చేసేసాను నేను. ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్ రాసుకున్నాము. ఇన్పుట్ ఫీల్డ్ వచ్చి ఇన్పుట్ అండర్స్కోర్ స్ట్రింగ్ అని పెడుతున్నాను. సో స్ట్రింగ్ అని పెట్టాను. ఇన్పుట్ రాస్తున్నాను. ఇందులో ఫ్లోట్ కానీ ఇంటీజర్కి కానీ కన్వర్ట్ చేయట్లేదండి, ఎందుకంటే మనకి స్ట్రింగే కావాలి కాబట్టి. సో కన్వర్ట్ చేయట్లేదు, నేను స్టాండ్ చేస్తాను. ఇప్పుడు వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఫైన్ ఫంక్షన్లోకి పాస్ చేయాలి మనం. సో ఫంక్షన్లో పాస్ చేద్దాం అంటే ఇఫ్ ఫంక్షన్ పాస్ చేద్దాం, ఎందుకంటే అది కానీ ట్రూ అయితే మనకి డిజిట్స్ ఉన్నాయి అని చెప్పమను, ఫాల్స్ అయితే లేవు అని చెప్పడం కోసం ఒక ఇఫ్ ఫంక్షన్ రాద్దాం. సో ఇఫ్ ఫంక్షన్ నేమ్ వచ్చి డిజిట్స్లోకి మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దాన్ని పాస్ చేసేద్దాము. పాస్ చేసి ఇది ట్రూ అయితే ప్రింట్ చేయమని చెప్పబడుతున్నాము. ప్రింట్ ద స్ట్రింగ్ కంటైన్స్ ఓన్లీ డిజిట్స్. ఓకే అండి. ఒకవేళ కానీ డిజిట్స్ కాకుండా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, రెండు ఉన్నాయి అనుకోండి. సో ఎల్స్లో రాద్దాము. ప్రింట్ ద స్ట్రింగ్ కంటైన్స్ నాన్ డిజిట్ క్యారెక్టర్స్. ఓకే అండి, ఫంక్షన్ అయిపోయిందండి. సో ఎంటర్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. ఎంటర్ చేయడం అంటే రన్ చేయడం జూపిటర్లో. సో ఎంటర్ చేశాను. సో ఫస్ట్ ఓన్లీ క్యారెక్టర్స్ ఇద్దామండి, ఓన్లీ క్యారెక్టర్స్. సో స్ట్రింగ్ కంటైన్స్ నాన్ డిజిట్ క్యారెక్టర్స్. ఓకే అండి. సో ఇప్పుడు మళ్ళీ ఓన్లీ నెంబర్స్ ఇద్దామండి. స్ట్రింగ్ కంటైన్స్ ఓన్లీ డిజిట్స్. ఇప్పుడు క్యారెక్టర్స్ నెంబర్స్ ఇద్దామండి. ద స్ట్రింగ్ కంటైన్స్ నాట్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఓన్లీ డిజిట్స్ ఉంటే మాత్రమే ఫంక్షన్ పాస్ అవుతుంది, లేకపోతే లేదు అని అర్థం అనమాట. సో అదండి నాకు తెలిసింది నేను చెప్తున్నాను. నాకు తెలియదు ఏమైనా ఉంటే దయచేసి కమెంట్ చేయండి. బాయ్ అండి.